లవరు భార్య వీళ్ళిద్దరి మధ్య లవర్ని సెలెక్ట్ చేసుకుంటారు మీరు చెప్పండి. మీకు ఎవరు కావాలి, లవరా భార్యనా? అబ్బా లవర్ వదిలేసాను. ఆ మధ్యలో పడే కష్టాలు ఏవైతే ఉంటాయో, తిప్పలు ఏవైతే ఉంటాయో, రియల్ లైఫ్ లో మనం బాధలు ఎట్లా ఫీల్ అవుతామో దాని మీద ఆ కాన్సెప్ట్ మీద తీసుకొస్తారు. మంచిగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అనమాట. ఇది మనము లాజిక్ వెతకద్దు. ఒక మాట చెప్తాం, ముందే చెప్తున్నా, మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి లాజిక్ వెతకద్దు. ముందే పిక్చర్ కామెడీ మూవీ అని ట్యాగ్ లైన్ వచ్చారు కాబట్టి కామెడీ మూవీస్ లో మనం ఏం చేస్తాం, నవ్వు చూస్తాం, కామెడీ చూసుకుంటాం. కాబట్టి వెంకటేష్ గారిపై చాలా రోజుల తర్వాత మన వెంకటేష్ మామ కామెడీ సినిమాతో పాటు వాయిస్ విక్టరీ వెంకటేష్ బాగా చూపించారు. మెయిన్ ఫోకస్ ఒకటే బ్రో, దీంట్లో సీరియస్నెస్ తో పాటు కామెడీ. మనకి F2 ఉంది కదా, సో F2 లాంటి ఫన్ ఎంజాయ్మెంట్ అయితే పక్కా వస్తుంది, అది గ్యారంటీ అనమాట. వింటేజా? ఓకే ఓకే ఓకే, బాగుంటది బ్రో. నీకు ఆ ట్రైన్ సీన్ ఒకటి ఇట్లా అంటే చూసినా, అదొక సీన్. ఇంకోటి ఎండింగ్ లా మీకు ఫైట్ సీన్స్ ఉంటాయి, అది ఇక మన వీటీవీ గణేష్ గారిది బాగుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రమే ఫ్యామిలీతో ఈ సంక్రాంతికి ఇన్ని మూవీస్ కల్పిస్తే నాకు ఫ్యామిలీతో నవ్వుతో పాటు ఎంజాయ్ చేయాల్సిన మూవీ అయితే మాత్రం మన వెంకటేష్ గారిది సంక్రాంతి వస్తున్న మూవీ మాత్రమే సూపర్ గా అనిపించింది. చూడండి థియేటర్స్కి వచ్చి చూడమనేసి అయితే అందరికి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. బాగుంది, డైరెక్షన్ బాగా నచ్చి. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని సాంగ్స్ నాకు నచ్చలేవు, జనరల్గా చెప్తున్నా, సాంగ్స్ కొన్ని నచ్చలేవు. డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ, ఎలివేషన్ షాట్స్, స్పెసిఫిక్ గా వెంకటేష్ గారికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. సీన్స్ కొంచెం లైక్ మ్యారేజ్ అయిన వాళ్ళు, లవర్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. వీటిని కూడా అట్రాక్ట్ చేసింది అన్నమాట. F2 అంత కాదు కానీ F2 కి దగ్గర రీచ్ అవుతుంది, F2 మార్క్ అయితే రీచ్ అవుతుంది. సో దాని దగ్గరకు వస్తాను.